Hi, this is Naresh Kumar. Welcome back. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇవాళ మనం సెకండ్ బిఎస్సి మ్యాథమెటిక్స్ పేపర్ 4 రియల్ అనాలిసిస్కి సంబంధించిన యూనిట్ 2లోని కంటిన్యూటీ అనే చాప్టర్ నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఓకే, ఎస్. సో మనం ఏం చేయాలంటే ఎగ్జామైన్ ద కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్. కంటిన్యూటీని మనం చెక్ చేయాలి. ఫంక్షన్ f of x is equal mod x plus mod x minus 1 at x is equal 0. ఎస్, ఎప్పుడైనా మనం కంటిన్యూటీని చెక్ చేయాలి అంటే మనకి ఏంటి, 0 దగ్గర ఫంక్షన్ కావాలి, మరి 1 దగ్గర ఫంక్షన్ అంటే చెక్ చేయాలి. అంటే x లెస్ దెన్ 0, x గ్రేటర్ దెన్ 0, x లెస్ దెన్ 1, x గ్రేటర్ దెన్ 1 అంటే మీకు ఒక ఫంక్షన్ కావాలి. ఆ ఫంక్షన్ని తయారు చేసి మళ్ళీ మనం కంటిన్యూటీ 0 దగ్గర 1 దగ్గర చెక్ చేస్తాం. ఓకే, మరి చూడండి ఎలా చేస్తున్నానో ఒకసారి. సో అతను ఇచ్చిన డేటా రాస్తున్నాను. given that f of x is equal to mod x plus mod x minus 1. ఓకే, మరి ఇక్కడ మనము 0 to 1ని ఎలా మనం స్ప్లిట్ చేయొచ్చు, దాని యొక్క మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు తెలుసు మాడ్యులస్ ఫంక్షన్, మోడ్ ఎక్స్ డెఫినేషన్ రాస్తున్నాను. we know that mod x is equal to ప్లస్ ఎక్స్ అవుతుంది ఎప్పుడంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ ఎక్స్ అంటే mod x ప్లస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఎక్స్ వెన్ ఎక్స్ లెస్ దెన్ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు mod x మైనస్ ఎక్స్ అవుతుంది. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ mod x. ఓకే, మళ్ళీ mod x మైనస్ 1 ఉంది కాబట్టి mod x మైనస్ 1 కూడా డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది వెన్ ఎక్స్ లెస్ దెన్ 1. ఇక్కడ 1 ఉందిగా, అందుకోసం ఇక్కడ ఏం లేదంటే 0 ఉంటుంది. అది ఎక్స్ మైనస్ 2 ఉంటే లెస్ దెన్ 2 అలా. సో ప్లస్ ఎక్స్ అవుతుంది వెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఇలా నంబర్ లైన్ ని డ్రా చేస్తున్నా. నంబర్ లైన్ ఇక్కడ ఏముంటుందంటే 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, మరి 0కి లెఫ్ట్ సైడ్ లో ఏముంటుంది, 0 కంటే తక్కువ ఉంటే -1 -2 అలా. అంటే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ సో ఆన్ -1 ఉందనుకోండి, ఎస్, ఇక్కడ +1 ఉందనుకోండి, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ 0 అని, ఎక్స్ లెస్ దెన్ 0 అని. ఓకే, ఎక్స్ లెస్ దెన్ 0 అంటే మాడ్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ అవుతుంది. ఎస్, ఇక్కడ 1 ఉంటుంది అనుకోండి, దీని మీనింగ్ ఇక్కడ మిడిల్లో ఎక్కడో ఒక చోట మళ్ళీ ఏంటి, 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1 అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ 0 to 1. ఇక్కడ మిడిల్లో 0కి 1కి మిడిల్లో ఉంటుంది ఈ వాల్యూ, అంతే కదా. అంటే 0.1, 0.2 అండ్ సో 0.99 వరకు ఉంటుంది ఎక్స్ వాల్యూ, అవునా. ఓకే, మరి ఇక్కడ ఏముంటుంది సార్, ఇక్కడ ఏముంటుంది అంటే 0 అంటే 1 కంటే ఎక్కువ, ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 1, అవునా. 1 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే 1 కంటే ఎక్కువ ఉంటే 1.1, 1.2 అలా ఉంటుంది. ఓకే, సరే. సో గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం లేదు, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. మరి ఇప్పుడు చెప్పాలి, ఎక్స్ లెస్ దెన్ 0 అంటే మనకి ఏమవుతుందంటే సార్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే ఎఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ నేను సింబల్ ఏం రాస్తున్నానంటే మైనస్ రాస్తున్నా, సింబల్ని గుర్తుపెట్టాలి. నెక్స్ట్ మాడ్ ఎక్స్ -1 ఏమవుతుంది అంటే 0 కంటే తక్కువ ఉన్నప్పుడు, మాడ్ ఎక్సే మైనస్ అయినప్పుడు మాడ్ ఎక్స్ -1 కూడా మైనసే, ఇది కూడా 0 కంటే తక్కువ ఉంటుంది. ఎస్, అవునా. ఓకే, కాబట్టి రెండు మైనస్లు అవుతాయి 0 కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని మీనింగ్ 0 లెస్ దెన్ ఎక్స్ అంటే సార్ దీన్ని సింపుల్గా ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అనొచ్చు, ఆర్ ఎక్స్ లెస్ దెన్ 1, రెండు ఒకటే. 0 కంటే ఎక్స్ ఎక్కువ ఉంటుంది,
ఎక్స్ గ్రేటర్ దెన్ 0 మాడ్ ఎక్స్ ఏమవుతుంది సార్ ప్లస్ ఎక్స్ అవుతుంది అంటే ఇక్కడ నేను ప్లస్ రాస్తున్నా నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ 1 అంటే మాడ్ ఎక్స్ మైనస్ 1 ఏమవుతుంది మైనస్ ఆఫ్ అంటే సింబల్ రాస్తున్నా మైనస్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 1 జీరో కంటే ఎక్కువ ఉంది అంటే జీరో కంటే ఎక్కువ ఉన్నప్పుడు పాజిటివ్ మాడ్ ఎక్స్ జీరో కంటే ఎక్కువ ఉందంటే అది వన్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని మీనింగ్ ఇలా ఉంటుంది ఎక్స్ గ్రేటర్ దెన్ 1 గ్రేటర్ దెన్ జీరో జీరో కంటే 1 ఎక్కువ 1 కంటే ఎక్స్ ఎక్కువ కాబట్టి సో దాని మీనింగ్ ఏంటి మాడ్ ఎక్స్ మైనస్ 1 అనేది ప్లస్ అవుతుంది కాబట్టి రెండు ప్లస్లే కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి ఇంకేం లేదు చాలా ఈజీ మరి చూద్దాం సో ఫైనల్గా నేను చెప్తున్నాను ఈ బాక్స్ ఏదైతే చెప్తున్నానో ఆ బాక్స్లో గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ మనకి ఏమొస్తాయంటే సింబల్స్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ రెండు ప్లస్లే ఓకే ఆ బాక్స్ని గుర్తుపెట్టుకోండి ఈజీ దానికి మీనింగే ఇక్కడ రాశాను సరే ఫంక్షన్ డిఫైన్ చేశాక ఇంకా నేను మనం ఒక్కొక్క ఫంక్షన్ ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఏంటి గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఏంటి అదంతా మనం డిఫైన్ చేద్దాం ఎస్ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కేస్ 1 కేస్ 2 లాగా రాస్తున్నాను చూడండి కేస్ 1 కేస్ 1 ఏంటి సార్ వెన్ ఎక్స్ లెస్ దెన్ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అప్పుడు ఏమవుతుంది సార్ అంటే మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ లెస్ దెన్ 0 కాబట్టి ఏం చెప్పాను మైనస్ ఎక్స్ ప్లస్ మళ్ళీ మోడ్ ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ అయినప్పుడు ఏం చెప్పాను మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ రాసేయి ఓకే సరే సింప్లిఫికేషన్ చేస్తున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నా మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది అంటే ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా 1 మైనస్ 2x ఓకే మరి ఇప్పుడు రెండోది చూద్దాం కేస్ 2 అంటే ఇఫ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1 ఓకే సో దీన్ని ఎలా చేయాలి అంటే ఫంక్షన్ని ఎలా ఫ్రేమ్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు చూడండి ఎప్పుడైనా 0 లెస్ దెన్ ఎక్స్ అయినా ఒకటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినా ఒకటి 0 కంటే ఎక్స్ పెద్దది ఎస్ ఓకే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే మాడ్ ఎక్స్ ఏమైంది సార్ అంటే ప్లస్ ఎక్స్ నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు మాడ్ ఎక్స్ మైనస్ 1 ఏమవుతుంది మైనస్ ఆఫ్ కాబట్టి మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అదే నేను గుర్తు పెట్టుకోమన్న బాక్స్లో అంటే రెండు మైనస్ ప్లస్ మైనస్ నెక్స్ట్ లాస్ట్ దానికి రెండు ప్లస్లే కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ మళ్ళీ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ఎస్ ఇప్పుడు లాస్ట్ కేస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఏంటో చూద్దాం ఎక్స్ గ్రేటర్ దెన్ 1 కేస్ 3 మరి కేస్ 3 అంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ సో 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడే మాడ్ ఎక్స్ ప్లస్ అయింది మరి 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్సేగా ఎస్ మరి మాడ్ ఎక్స్ మైనస్ 1 పాజిటివ్ ఎప్పుడు వెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి సో ఏమవుతుందంటే డైరెక్ట్గా రాస్తున్నాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x మైనస్ 1 ఓకే మరి ఇప్పుడు మనం ఈ యొక్క ఫంక్షన్ని డిఫైన్ చేసాం దాన్ని ఇలా నేను రాస్తున్నాను దేర్ ఫోర్ ద ఫంక్షన్ f of x is defined as ఇలా డిఫైన్ చేస్తున్నాను f of x is equal to f of x ఫస్ట్ ఏంటి సార్ 1 మైనస్ 2x when x less than 0 ఓకే నెక్స్ట్ f of x రెండోది ఏంటి 1 ఎప్పుడు 0 లెస్ దెన్ x లెస్ దెన్ 1 నెక్స్ట్ f of x 2x మైనస్ 1
వెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1. ఎస్, ఇప్పుడు మనం ఫంక్షన్ని డిఫైన్ చేసాము. కంటిన్యూటీని చెక్ చేయాలి. 0 దగ్గర 1 దగ్గర కంటిన్యూటీని చెక్ చేయాలి. ఇంకా ఈజీ, ఇది రొటీన్ ప్రొసీజర్, ఆల్రెడీ మనం చేస్తూ వచ్చాం. సరే, సైడ్ హెడ్డింగ్ పెడదాం, కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ 0 దగ్గర చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అవుతే అప్పుడు కంటిన్యూటీ అంటాను. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ యొక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mod x ప్లస్ mod x మైనస్ 1. ఆ ఫంక్షన్లో x బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అంటే mod 0 ప్లస్ mod 0 మైనస్ 1. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇది 0 mod మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది, అంటే దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ వాల్యూ. ఫంక్షన్ వాల్యూ. ఓకే, సరే. సో ఇప్పుడు లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ LHL, that is equal to limit x tends to 0 minus f of x is equal to limit x tends to 0 minus అంటే x less than 0. ఫంక్షన్ ఏంటి, 1 మైనస్ 2x. ఇప్పుడు x బదులు 1 0 సబ్స్టిట్యూట్ చేయండి, అంటే 1 మైనస్ 0 అంటే 1. మరి RHL ని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్, so limit x tends to 0 plus f of x, that is equal to limit x tends to 0 plus అంటే x greater than 0. x greater than 0 అయినా ఒకటే, 0 less than x అయినా ఒకటే, కాబట్టి f of x is equal to 1. ఎస్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం లేదు, x లేదు అంటే సేమ్ అదే వస్తుంది, 1 వచ్చేది. కాన్స్టెంట్ ఎప్పుడైనా వస్తుంది అనుకో, దాని యొక్క లిమిట్ వాల్యూ దట్ ఈస్ కాన్స్టెంట్. ఇక్కడ 1 కానీ 2 కానీ 1 crore ఉండని 1 crore కాన్స్టెంట్. లిమిట్ అప్లై చేసిన, ఎక్స్ లేదు కదా, ఎక్స్ ఉంటేనే మీరు అప్లై చేయాలి. ఎస్, కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్ అయిపోయాయి చూడండి. దేర్ ఫోర్ limit x tends to 0 minus f of x is equal to limit x tends to 0 plus f of x. రెండిటికి ఎంత సార్ వాల్యూ అంటే 1. ఏంటి, therefore limit x tends to 0 f of x is equal to, దీన్ని సింపుల్ గా f of 0 రాయొచ్చు. ఎస్, దీని మీనింగ్ ఏంటంటే సార్, లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ఇజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ లో అయినా రైట్ హ్యాండ్ లిమిట్ లో అయినా ఆ ఫంక్షన్స్ లో x బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చిందని దాని మీనింగ్. ఎఫ్ ఆఫ్ 0 మీన్స్ ఈ రెండు ఫంక్షన్స్ లో x బదులు 0 పెడితే 1 వచ్చిందని. దట్ ఈస్ కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ. దేర్ఫోర్ f of x is continuous at x is equal to 0. కంటిన్యూస్ అట్ x is equal to 0. మరి ఇప్పుడు మనం సేమ్ ఇలానే కంటిన్యూటీ 1 దగ్గర చెక్ చేసేద్దాం. కంటిన్యూటీ అట్ x is equal to 1. ఓకే, ఫంక్షన్ వాల్యూ x బదులు ఇప్పుడు మీరు 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే 1 దగ్గర చేస్తున్నాం mod 1. సో మళ్ళీ కంటిన్యూషన్ అక్కడి నుంచి, మళ్ళీ ఇదంతా అవసరం లేదు, సో ఇక్కడి నుంచి రాసుకుంటూ రావాలి మీరు. సో mod x అంటే ఇక్కడ 1 అవుతుంది, -1 mod 1 -1 అంటే ఇది క్యాన్సిల్, 0 అవుతుంది. mod 1 అంటే 1. f of 1 is equal to 1 ఫంక్షన్ వాల్యూ. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ x tends to 1 minus అంటే x less than 1. x less than 1 అంటే ఫంక్షన్ ఏంటి సార్ అంటే 1. అక్కడ x లేదు కాబట్టి డైరెక్ట్ గా దాని వాల్యూ ఎంత అంటే 1 అయిపోయింది, is equal to 1. దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. లిమిట్ x tends to 1 plus అంటే x greater than 1. ఫంక్షన్ ఈస్ 2x minus 1. 2x minus 1. ఇప్పుడు x బదులు ఏం చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయండి.
అంటే 2 మైనస్ 1 అంటే 1. ఎస్. ఇప్పుడు కూడా ఏమైంది సార్? దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ 1. దాని మీనింగ్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటి సార్ అంటే ఫంక్షన్ వాల్యూ అని. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో అయినా రైట్ హ్యాండ్ లిమిట్లో అయినా ఎక్స్ బదులు 1 పెడితే 1 వచ్చిందని. ఇక్కడ కూడా ఇదే ఫంక్షన్ వాల్యూ మనం రాసింది ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఆ 1నే ఇలా రాశాను. దిస్ ఈజ్ కాల్డ్ లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్. సో లాస్ట్లో దేర్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే. సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా